రొయ్యల రైతుల యొక్క కష్టాలను చూస్తున్నాం. ఎంత బాధలంటే కళ్ళ ముందు కొన్ని కళ్ళకు గంతలు కట్టి దోపిడీ చేస్తే వేరు, మొత్తిచ్చి దోపిడీ చేస్తే వేరు జేబు కొడితే. కానీ మొత్తం ఇవ్వకుండా కళ్ళకు గంతలు కట్టకుండా కళ్ళ ముందే నిర్భీతిగా నిర్భయంగా రైతులు జేబులు కొడుతున్నటువంటి మేత వ్యాపారస్తులను చూస్తే, అంటే మేత ఫ్యాక్టరీలను చూస్తే ఎంత బరి తెగించారయ్యా చంద్రబాబుతో చేతులు కలిపి. ఎన్నికల ముందు ఈ రొయ్యల మేత తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలన్నీ కలిపి 500-600 కోట్ల రూపాయలు చందాలు ఇచ్చారని చెప్తున్నారు. ఆ చందాలు ఇచ్చినటువంటి 500-600 కోట్ల ప్రతిఫలం ఎవడు అనుభవిస్తున్నాడు అంటే చూడండి, ఇవాళ 1000 కోట్ల రూపాయలు శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు దాకా ఉన్నటువంటి రొయ్యల రైతుల మొత్తాన్ని కూడా దోచుకుంటున్నారు ఈ వ్యాపారస్తులు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 30 రోజుల్లో 10 రూపాయలు పెంచి బస్తా కేజీకి 10 రూపాయలు పెంచారు. గడిచిన నెలన్నరలో కేజీకి 14 రూపాయలు పెంచారు. దుర్మార్గం కాదా అని అడుగుతున్నాను. 2024లో సోయా రేటు లేదా మొక్కజొన్న రేటు బాగా పడిపోయింది. బాగా లాభాలు సంపాదించారు కదా, ఏమన్నా రేటు తగ్గించారా? ఎందుకు రేటు తగ్గించలేదు అంటున్నా. ఇవాళ ముడి సరుకు పెరిగిందని చెప్తున్నారు. ఆ రోజు ముడి సరుకు తగ్గింది కదా, ఎందుకని తగ్గించలేదు? ఇవాళ రొయ్యల మేత తయారు చేసేటువంటి కంపెనీలన్నీ రొయ్య పిల్లాళ్లే చేస్తారు, రొయ్య మేత ఆళ్లే చేస్తారు, రొయ్య కొనుగోలు కూడా ఆళ్లే చేస్తారు. రొయ్య కొనుగోలు చేసింది అమెరికాలో ఆళ్లే కొంటారు, కింద నుంచి పై దాకా. అంటే ఇత్తనం ఇచ్చిన దగ్గర నుంచి, మేత దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి ప్రతిదీ వాళ్లే తయారు చేస్తారు. ఎవరయ్యా అంటే వీళ్ళందరూ కూడా ఊడుపుటానిగా నారా చంద్రబాబు నాయుడికి ప్రతి ఎలక్షన్లకి 100 కోట్ల అప్పులు ఇస్తారు, 100 కోట్లు చందాలు ఇస్తారు. ఎన్నికలైన తర్వాత చంద్రబాబు గెలిస్తే మాత్రం 1000 కోట్లు దోచేసుకుంటారు ప్రజల నుంచి. ఇది దుర్మార్గం కాదా అంటున్నా. 8 రూపాయలు పెంచుతున్నామంటే వ్యవసాయ శాఖ మంత్రి పెంచడానికి లేదు ఆగండి అన్నాడు. ఏం చేశారా అంటే వీళ్ళు కూడబలుకుని చంద్రబాబు దగ్గరికి అందరూ మాట్లాడుకుని ఏం చేశారంటే, మరి మన జనానికి అర్థమైపోతుంది మనం దోచుకుంటున్నామని, ఏమైనా తగ్గిస్తే బాగుంటుందని చెప్తే ఆగాగని చెప్పి రొయ్యల రేట్లు ప్రతి సైజు 30 నుంచి 40 రూపాయలు పడేశారు ముందు. ఈ మేత పెంచేలోపు ఆగమని చెప్పాక 30 నుంచి కేజీకి 40 రూపాయలు పడేశారు. ఎందుకని? రొయ్య కూడా కొనేదాళ్లే, ఎక్స్పోర్ట్ చేసేదాళ్లే, మేత ఆళ్లే, సీడాళ్లే పడేసి ఏం చేశారు? చంద్రబాబు చెప్పాడు 4 రూపాయలు అన్నాడు, సరే 2 రూపాయలు తగ్గించామన్నారు. అంటే 12 రూపాయలు పెంచి 2 రూపాయలు తగ్గించారంట. 10 అంటే 10 రూపాయలు పెంచారు కేజీకి. నెల రోజుల్లో 10 రూపాయలు పెంచారు. దోపిడీ కాదా అంటున్నా. అంటే టన్నుకి 1,40,000 రూపాయలు పెంచి 20,000 తగ్గించారు. ఇది దోపిడీ దుర్మార్గం కాదా అంటున్నా నారా చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు రేపు 15వ తారీఖున హెలికాప్టర్ రానివ్వని పర్మిషన్ ఇవ్వనని చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ రానివ్వడు, కారు రానివ్వడు. అవసరమైతే రొయ్యల రైతు కోసం రైలెక్కి వెళ్తాడు. ఆపు నీ చేతనైతే బెజవాడలో రైలెక్కి భీమవరం వెళ్తాడు 15వ తారీఖున. ఆపు నీ చేతనైతే చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ఆపగలిగాడు ఎవడన్నా ఉన్నాడా? జగన్ ఆపలేవు. అక్కడ మీటింగ్కి వచ్చేటువంటి, కష్టాలు చెప్పుకుంటాకు వచ్చేటువంటి రొయ్యల రైతులను కూడా ఆపలేవు. ఇచ్చాపురం నుంచి తడదాకా రేపు 15వ తారీఖు భీమవరం వచ్చే రొయ్యల రైతులను కూడా నువ్వు ఆపలేవు. ఖచ్చితంగా వీళ్ళందరూ చేరతారు, జగన్కి వాళ్ళ కష్టాలు చెప్తారు. చంద్రబాబు నాయుడు రొయ్యల మేత కంపెనీలు, ఈ రొయ్యల కంపెనీల యొక్క దోపిడీ ప్రతి విషయాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారు, ఎలా దోచుకుంటున్నారు. 100 కౌంట్ మాత్రం 240 రూపాయలు ఉంటుంది. ఎప్పటికీ దాన్ని మార్చరు. ఎందుకని 240 రూపాయలు ఉంటుంది? బాగా కనపడుతుంది అంట. ఎందుకని? 100 కౌంట్లో ఏ రైతు అమ్మడు. ఎప్పుడు అమ్ముతాడు? బతికి చెడితే అమ్ముతాడు, వైట్ కట్టి వస్తే అమ్ముతాడు, వైరస్ వస్తే అమ్ముతాడు. లేకపోతే 100లో అమ్మేది ఎవడు? 100 మాత్రం అదే 240 ఉంటుంది. చంద్రబాబు మాయ ఇదంతా. పై అన్ని ఎంత ఉండాలి? పై కౌంట్ అంత 80 కౌంట్ ఎంత ఉండాలి, 70 ఎంత ఉండాలి, 60 ఎంత ఉండాలి, 50 ఎంత ఉండాలి. కౌంట్కి 30 రూపాయలు 40 రూపాయలు తేడా ఉండాలా? కానీ కౌంట్కి 10 రూపాయలు తేడా.
ఎందుకని? ఈ మర్మం తెలియదు అనుకున్నారా? అన్నీ పసిగట్టారు రైతులు. చంద్రబాబు, రొయ్యల కంపెనీలు, గూడుపటాని అంతా కూడా అందరూ రైతులు పసిగట్టారు. దాని మీదే ఉద్యమం చేస్తున్నారు. లేదా మొదటిసారి చరిత్రలో మేత బస్తాన్ని రోడ్డు మీద వేసి తగలెడతాకి ఏ రైతు మనసు ఒప్పుకుంటుంది? ఎంత కష్టం ఉంటే ఒప్పుకుంటుంది అది? రేపు భీమవరం, చలో భీమవరం 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తన ప్రణాళికను ప్రకటిస్తాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, రైతుల కష్టాలని వింటాడు అని చెప్పనేది మరొకసారి మీకు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా అని ఆ వర్గం ఈ వర్గం లేదు. ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి రైతాంగం దగ్గర నుంచి వారు వీరు అని లేదు. చివరికి యాచకులు కూడా ఈడెప్పుడు పోతాడా అని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఇవాళ ఉంటాం. ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. రైతులకు నీళ్ళు ఎవరు? రైతులు నీళ్ల కోసం చావాలి, ఎరువుల కోసం చావాలి, విత్తనాల కోసం చావాలి, అమ్ముకుంటాకు చావాలి, గిట్టుబాటు ధర కోసం చావాలి. ఆ పంట ఈ పంట, ఇది ఏ పంట అయినా అంతే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.